హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎటువంటి ప్రజా సమస్యలు లేవు. జనం అందరూ సంతోషంగా ఉండి ఏం చేయాలో అర్థం కాక కులాల గురించి మతాల గురించి కొట్టుకుంటున్నారు. నిజంగా నేనేదో జోక్గా చెప్పట్లేదండి, సీరియస్గా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అదే. ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఈ కుల మతాల గురించి కొట్లాడుతుంది ఎవరు? దీనికి సపోర్ట్ చేస్తుంది ఎవరు? కూటమి పార్టీలు కుల మతాల గురించి చర్చ పెడుతున్నాయా? వైఎస్ఆర్సీపీ పెడుతుందా? అసలు ఆంధ్ర రాష్ట్రం ఎటుపోతుంది? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి మనతోటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు నేను ఓన్లీ లడ్డు, మతం, కులం ఇవే నడుస్తున్నాయి. కులం కూడా కాదు, చెప్పాలంటే కులం దాటిపోయింది, లడ్డు మతమే నడుస్తుంది. సరే, అధికార పార్టీ కంటే సరే ఇంకా వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి కావచ్చు, రకరకాల కారణాలతో ప్రధానంగా ఇదే అంశాలు తెరపైకి తెస్తున్నారు. మరి ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎందుకు ప్రజా సమస్యలను లేవనెత్తట్లేదు? వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న డైవర్షన్ గేమ్లో పడి కొట్టుకుపోతున్నారు అనుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మా మీద ఆరోపణ చేసిన దానికి మేము సమాధానం చెప్పాలి కాబట్టి మేము ఆన్సర్ చేయడానికి స్టార్ట్ చేస్తే నిజంగా మీరు అన్నమాట ఏకీభవిస్తాను నేను. ఎందుకంటే ఆ ట్రాప్లో కొన్నాళ్ళు జర్నీ కూడా చేసామనుకుంటున్నాను నేను. ఇప్పటికీ చేస్తున్నట్టే ఉన్నారు, ఇప్పటికీ ఆ ట్రాప్లోనే ఉన్నామని అనిపిస్తుంది నాకు. కానీ మేము ఒకటి చెప్తున్నాం, మేము మా మీద చేసే ఆరోపణలు 21 నెలల కాలమైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ప్రతిపక్షంలో ఆ కూటమి పార్టీలు ఏవేవైతే ఆరోపణలు చేస్తున్నారో ఇప్పటికీ అవే కొనసాగిస్తున్నారు. మీకు అధికారం వచ్చిందెందుకు? మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా, మీకు పరిపాలన చేస్తున్నారా, లేకపోతే ప్రశ్నించడానికి ఉన్నారా? మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లా. అధికారంలో మేమున్నామా, వాళ్ళు ఉన్నారా అనేది కూడా మాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సమస్యల్ని పరిష్కరించాల్సిన వాళ్ళు ఆరోపణలు చేయటం ఏంటి, ప్రశ్నించటం ఏంది? మేము ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. యాక్చువల్ అయితే మేము ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో సమస్య ఏదన్నా వస్తే వాళ్ళు పరిష్కరించాలి. అసలు సమస్యలే వాళ్ళు సృష్టిస్తుంటే ఇక రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? అంటే అధికార ప్రతిపక్ష పాత్రలు రెండు వాళ్ళే పోషిస్తున్నారు, మీరు అసలు ఎక్కడ గ్రౌండ్లో కనపడట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి కాదు, అది యాక్చువల్గా కూటమి పార్టీలు 4 ఏకం కావడం, పార్టీలన్నీ ఒకటైనప్పుడు వాళ్ళకి సహజంగానే మీడియాలో ఛానల్స్లో వాళ్ళు సహజంగానే వాళ్ళకి పట్టు ఉండడం, దానికి తోడు వాళ్ళు అన్ని విషయాలు పక్కన పెట్టి డబ్బా కొట్టుకోవటం వాళ్ళకి ఆది నుంచి అలవాటు. అది ఇప్పుడే కాదు, ఈనాడు బిగిన్ అయిన దగ్గర నుంచి, ఆంధ్రజ్యోతి బిగిన్ అయిన దగ్గర నుంచి, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వాళ్ళ వ్యవహార శైలే భజన, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రక్రియలో ఇంకొంచెం వెర్రితెలలు వేసి అంటే మీరు సెల్ఫ్ డబ్బా అంటారు, కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సెల్ఫ్ డబ్బా. ఇప్పుడు సహజంగా రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్స్ కూడా సెల్ఫ్ డబ్బా కొడతాయి కదా. సెల్ఫ్ డబ్బా ఉంటాయా? న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన మాటకి నేను ఒక మాట చెప్తాను. మేము గత 5 ఏళ్ళు అధికారం చేసాం. అధికారం చేస్తే మేము ఎప్పుడు కూడా ఇది చేస్తున్నాం, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని ఎప్పుడు మేము ప్రచారం చేయాల. ఇది చేశామని చేశాం. మేము కూడా ఇప్పుడు అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తానే ఉన్నాయి, వేల కంపెనీలు వస్తానే ఉన్నాయి, ఆ ఎంఓయూలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నిరుద్యోగ సమస్య బోలా ఇంతవరకు. ఈ రాష్ట్రంలో పేదరికం బోలా, ఈ రాష్ట్రంలో కుల వివక్ష బోలా, అంటరానితనం బోలా, భూస్వామితత్వం బోలా, పెత్తందారీతనం బోలా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి ముందుకెళ్తున్నాం ఆయనకి ఒక డైలాగ్, ఆ విధంగా ముందుకెళ్తున్నాం అని ఒక మ్యానరిజం ఉంది, డైలాగ్ ఉంది ఆయనకి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీరు చెప్తున్నారు నిరుద్యోగం పోలేదు, పేదరికం పోలేదు, కుల వ్యవస్థ పోలేదు, మిగతా ఏవో మీరు చెప్పారు కదా, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా. వీళ్ళు కూటమి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా 5 నెలల్లో రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు, ఒక డిస్ట్రాక్షన్ జరిగింది, రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలన జరిగింది. 5 నెలల విధ్వంసాన్ని 21 నెలలు ఎలా సరి చేస్తాం, దాన్ని అంతా ఇప్పుడు మేము మెల్లిగా సరి చేసుకుంటూ వస్తున్నాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంటే 5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసాన్ని వీళ్ళు తయారు చేసే క్రమంలో కొంచెం డిలే అవుతుంది అనుకోవచ్చా మనం? 5 ఏళ్లలో విధ్వంసం అంటున్నారు కదా. గ్రామాన సచివాలయాలు కట్టడం విధ్వంసమా? గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టడం
విధ్వంసమా? గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు కట్టడం విధ్వంసమా? ఉమ్, అమ్మఒడి తేవటం విధ్వంసమా? గోరుముద్ద తేవటం విధ్వంసమా? డిజిటల్ బోర్డులు తెచ్చి చదువుకునే పిల్లవాడికి, ఓటే లేని చదువుకునే పిల్లవాడికి ఉమ్, షూస్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి, తినడానికి మంచి తిండి పెట్టి, స్కూలుకు పోవడానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరాయించే విధంగా ఒక పాలసీ తేవటం విధ్వంసమా? ఉమ్, అది విధ్వంసం అయితే మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తున్నారు? ఉమ్, మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తున్నారు? ఈరోజు మీరు పేర్లు మార్చిన, మీరు విధ్వంసం అని చెప్పిన ఏ సచివాలయం నుంచి పరిపాలన చేస్తున్నారు? ఏ సచివాలయ ఉద్యోగుల నుంచి మీరు డేటా తీసుకుంటున్నారు? ఏ సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు పెన్షన్లు ఇస్తున్నారు? ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ సామాజిక పెన్షను ఇచ్చి వాళ్ళని ఇంటికి వెళ్ళి గౌరవించాలి అనే పద్ధతి తెచ్చింది ఎవరు? మేము కాదా? ఉమ్, మేము కాదా తెచ్చింది? పోర్ట్లు 16 ఉమ్, పోర్ట్లు ఏర్పాటు చేసింది మేము కాదా? వాటికి శంకుస్థాపన చేసింది మేము కాదా? కొన్ని పూర్తి చేస్తుంది మేము కాదా? 17 మెడికల్ కాలేజీలు వచ్చింది మా హయాంలో కాదా? ఉమ్, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది మేము కాదా? ఉమ్. మెడికల్ సీట్లు కూడా ఐఐఎం కేటాయించిన మాట వాస్తవం కాదా? అమర్ రాజా లాంటి కంపెనీలు మీ హయాంలో వెళ్ళిపోయిన మాట పాటుకు వస్తున్నాయి కదా. అమర్ రాజా కంపెనీ లాంటివి అంటే చాలా ఉన్నాయి. నేను పెరుగు ఉదాహరణగా కూడా చెప్తున్నాను మీకు. నేనే చాలా కంపెనీలు ఆ టైంలో వెళ్ళిపోయింది కూడా మీ హయాంలోనే. ఇక్కడ ఆ కంపెనీ యజమాని ఏం చెప్పాడనేది తీసుకోవాలా. ఉమ్, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఈనాడు ఏం చెప్పింది, ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది, టీడీపీ పార్టీ ఏం చెప్పిందిగా తీసుకోవాల్సింది. ఉమ్, ఆ కంపెనీ యజమానులు ఎందుకు వెళ్తున్నారనేది వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓకే. మీరు వాళ్ళ వీడియోలు చూసుకోండి. ఉమ్, ఆయన రాజకీయ నాయకుడు అయినా ఆయన స్టేట్మెంట్ని ఒకసారి గమనించండి. ఉమ్. అమర్ రాజా చెప్పండి, మీరు చెప్పండి, ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువైంది, మా సొంత జిల్లా, పైగా ఈ ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడి రాజధాని లేకుండా ఉండడం వల్ల హైదరాబాదు అనుకూలమైన ప్రాంతం ఉంది, మాకు మార్కెటింగ్కి అనుకూలంగా ఉంటుంది, ఉమ్, ఇక్కడ మాకు ప్రత్యేకమైన రాయితీలు కూడా ఏమీ రాలేదు, అందుకని వెళ్ళామని చెప్పారు. ఓకే. అందుకని వెళ్ళామని చెప్పారు. రైట్, ఎగ్జాక్ట్, కరెక్ట్గా పాయింట్ తీసుకొచ్చారు మీరే. ఇప్పుడు మీరే చెప్పారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇక్కడ రాజధాని అది లేకపోవడం వల్ల వేరే చోటుకి వెళ్తున్నాం అని చెప్పారు. అసలు రాజధాని లేకుండా రాజధాని 3 ముక్కలు అయిపోవడం కారణమే వైఎస్ఆర్సీపీ కదా. మీరు గమనించి చూడండి, రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. ఉమ్, ఒక పెద్ద సిటీ ఓకే. హైదరాబాదు డెవలప్ అయింది అంటే ఇది రాజధానిగా డెవలప్ అవ్వాలా. సహజంగా నగరం అభివృద్ధి చెందింది. సహజంగా నగరం అభివృద్ధి చెందింది. ఏళ్ల కాలం నుంచి ఉన్న నగరం అభివృద్ధి చెందింది. వాగు గుంతల్లోనో, పొలాల్లోనో, నది ఒడ్డునో, మునక ప్రాంతాల్లో నీళ్ళెత్తిపోసి ఎక్కడ నగరం కట్ల ప్రపంచం. ఎందుకు గతంలో ఇక్కడ ఇదంతా తెలంగాణ, హైదరాబాద్లో గతంలో మూసి వరలో వచ్చి ఎన్నోసార్లు నగరం మునిగిపోయింది. ఇక్కడంతా కొండలు, కేవలం కొండలు మాత్రమే ఉండేవి, అడవులు పనికి రాకుండా ఉండేదని చెప్పేవాళ్ళు. దీన్ని అంతా అదే అభివృద్ధి అయింది కదా. ఎస్ నేనేమంటానంటే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉండడం, ఆల్రెడీ రాజులు పరిపాలించిన కాలంలోనే, హైదర్ పరిపాలించిన కాలంలోనే ఇక్కడ కొండ మీద వాళ్ళ కోటలు కట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసి ఉండడం, అంత భూమి అటవీ భూమి కావడం, ప్రభుత్వ భూమి కావడం, ఆ ప్రభుత్వ భూమి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడే ఐడిపిఎల్, బిహెచ్ఎల్, హెచ్ఎంటి ఇట్లా అనేక పారిశ్రామిక కాలనీలే ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ టవర్ అని చెప్తాడు. సైబర్ టవర్ శంకుస్థాపన ఎవరు చేశారు? ఆ పాలసీ తెచ్చింది ఎవరు? ఓపెనింగ్ ఎవరు చేశారు? స్టోన్ మీద శంకుస్థాపన అప్పుడు నీ పేరు లేకుండా, ఓపెనింగ్ అప్పుడు నీ పేరు లేకుండా ఇది నేను కట్టానని అసలు ఎలా చెప్పుకుంటారు? మీ మీడియాలో మీరు చెప్పుకుంటే సరిపోద్దా? కాలానుగుణంగా నీకు పదవి కాలం వచ్చినప్పుడు కొంత 4 అడుగులు ముందుకేసిన మాట వాస్తవం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని పూర్తి చేసిన మాట వాస్తవం. ఇవన్నీ మనం చెప్పడం కాదు. విభజించిన తెలంగాణలో ఇప్పుడు వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పింది అదే కదా. రైట్, ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పింది అదే కదా. సో అంటే ఇక్కడ నేను అడుగుతున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు రాజధాని లేకపోవడం వల్ల కంపెనీ వెళ్ళిపోయింది అంటున్నారు. నిర్దిష్టమైన రాజధాని లేకపోవడం వల్ల, అంటే మీరు ఇందాక రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదన్నారు.
నిర్దిష్టమైన ఒక రాజధాని లేకపోవటం వల్ల, ఇట్లా నిర్దిష్టమైన ఒక నిర్దిష్టమైన ఒక నగరం లేకపోవటం వల్లే అభివృద్ధి ఆగిపోయింది అనేది ఇంకో ప్రధానమైన మాట. దాంతోపాటుగా ఈ రోజుకి ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా వైఎస్ఆర్సీపీకి ఇంతకీ 3 రాజధానులపై స్టిక్ అని అన్నారు, అమరావతి పైన స్టిక్ అని అన్నారు, ఇంతకీ వైఎస్ఆర్సీపీకి క్లారిటీ లేదు. అది వాస్తవం కాదా అది? అసలు మాది మనం అన్ని చోట్లకి అందుబాటులోకి పరిపాలన విధానాన్ని తీసుకురావటం మా విధానం, సెంట్రిక్గా చేయటం మా విధానం కాదు. సామాన్యుడి దగ్గరికి పరిపాలన అందాలి, పరిపాలన గడప ముందుకు తీసుకెళ్లాలనేది మా విధానం. దాన్ని ప్రజలు తిరస్కరించినట్టుగా కనిపిస్తుంది. ప్రజలు తిరస్కరించలేదు. ప్రజలు తిరస్కరిస్తే 4 పార్టీలు కలిసి ఆడాల్సిన అబద్ధాలన్నీ ఆడి, చెయ్యాల్సిన మోసాలన్నీ చేసి ఎలక్షన్కి వెళ్తే ఒక్కడు అబద్ధం ఆడకుండా మా వల్ల మీకు మేలు జరిగితే ఓటు వేయండి అని ఒక్కడు వెళ్తే 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినాయి. ఆ ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇప్పటికీ కూడా మరి 164 వచ్చినాయి. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రం మాదే, ఇక్కడ మేమే అని చెప్పేవాళ్ళు ఎందుకు మేము ఇంకా కలిసే ఉంటామని అంటున్నారు? ఎవరు అర్జీ పెట్టుకున్నారు? మిమ్మల్ని కలిసి ఉండమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్జీ పెట్టుకున్నారా? మీరు కలిసే పోటీ చేయమని చెప్పేసి ఎవరు అర్జీ పెట్టుకున్నారు? ఎందుకు మీరు ఆ మాట పదే అంటున్నారంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి భయం. మళ్ళీ ఎక్కడ మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమోనన్న భయం. మనం విడిపోతే డిపాజిట్లు కూడా రావేమోనన్న భయం. ఆ భయం వల్ల మీరు ఇప్పటికీ 2 సంవత్సరాల కాలమైంది. సూపర్ 6 గాలికి వదిలేశారు, నిరుద్యోగ భృతి గాలికి వదిలేశారు, ఆడబిడ్డ నిధి గాలికి వదిలేశారు, అభివృద్ధి ఒక్కటంటే ఒక్క ఇటుక పేర్చాల 2 సంవత్సరాల కాలంలో. అభివృద్ధి శాశ్వత కట్టడం పేరిట ఒక్కటంటే ఒక్క ఇటుక పేర్చాలి ఇప్పటి వరకు. ఎంఓఈలైన లక్షల కోట్లు వస్తున్నాయి అన్నారు, ఒక్క కంపెనీ ఓపెన్ చేశారా? ఒక్క కంపెనీ శంకుస్థాపన చేశారా? అంటే కంపెనీలన్నీ కూడా ఇక్కడ శంకుస్థాపన చేయాలంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి మరి మాకు హామీ ఇస్తేనే వస్తాం, ఎందుకంటే ఆయన ఉంటే మేము ఇక్కడ ఉండలేమని చెప్పి ఒక మాట చెప్తున్నారు. దాంతోపాటుగా ఇందాక మీరు అన్నారు మెడికల్ కాలేజీ గురించి, వాటి గురించి మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో పెడతామంటే కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. ఎవరైతే కాలేజీలు వస్తారో వాళ్ళని అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. సో కంపెనీలు రావాలన్నా, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూ, వాళ్ళ వ్యక్తులు బెదిరిస్తూ ఆపేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు ఈ రోజుకి కూడా అని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇది నిజం కాదా? ఆ మాట వింటే మాకు నవ్వు వస్తుంది. 15 ఏళ్ల పాటు మాదే అధికారం మీరే చెప్తున్నారు. మేము కూటమంతా డబుల్ ఇంజన్ సర్కారు మీరు అందరూ చెప్పినా కానీ మీరు విదేశాలు వెళ్ళి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు మొక్కినా కానీ మీ మాట నమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉందా? నమ్మకమా భయమా? నమ్మకం ఉంటే, వస్తాడన్న నమ్మకం ఉంటేనే కదా నీకు భయం ఏర్పడేది. మేము స్ట్రైట్గానే చెప్తున్నాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. విద్య వైద్యం ప్రైవేటీకరణ చేయటం అధర్మం. అది సామాన్యుడికి విద్యను అందించటం ప్రభుత్వ బాధ్యత, సామాన్యుడికి వైద్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత. కూడు గుడ్డ ఉపాధి ఇవన్నీ కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పని. అన్నీ ప్రైవేట్ ఇచ్చేసి అసలు ప్రభుత్వం ఎందుకు? నువ్వు ఒక పిల్లవాడిని చదివించే బాధ్యత నీకు లేనప్పుడు అసలు ప్రభుత్వం అనేది ఎందుకు ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు ఎందుకు కడుతున్నారు? దాని యొక్క విధి విధానాలు ఏంటి? దాని మెయిన్ మోటివ్ ఏంటి? పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలనే కదా. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు కడుతున్నాం? దాని యొక్క విధి విధానాలు ఏంటి? దాని మోటివ్ ఏంటి? పేద ప్రజలకి ఉచితంగా చదువు చెప్పాలనే కదా. దాన్ని మేము అమ్మేసుకుంటామంటారేంటి? ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా విద్య నమ్ముకోవటం, వైద్యాన్ని నమ్ముకోవటం? ఇక్కడ అది కూటమి వచ్చినప్పుడల్లా పేదవాడికి విద్య కరువు అవుతుంది, పేదవాడికి వైద్యం కరువు అవుతుంది, పేదవాడికి ఉపాధి కరువు అవుతుంది, పేదవాడికి బ్రతుకే భారం అవుతుంది. అందుకే ఎంతమంది కలిసి వచ్చినా, ఎంత అబద్ధ ప్రచారాలు చేసుకున్నా నెక్స్ట్ రాగానే మళ్ళీ ఓడిపోతారు. 99 నుంచి మీరు తీసుకోండి, 99 అధికారంలోకి వచ్చారు, 2004లో ఓడిపోయారు.
14లో అధికారంలోకి వచ్చారు, 19లో ఓడిపోయారు, 24లో వస్తే 29లో 100% ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయరు, చెప్పింది చేయరు కాబట్టి ఓడిపోతారు. మేము స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాం, శాసన మండలిలో ఒక చైర్మన్ గౌరవించాల్సిన పద్ధతి అదా? ఆయన ఉచ్చరించాల్సింది ఎలా ఆయన్ని సంబోధించాలి, ఎలా ఉచ్చరించాలి? ఆయన మతం పేరు పెట్టి ఇన్సల్ట్ చేస్తుందా? శాసన మండలి చైర్మన్ సీటుకే అది అవమానం కాదా? అది అవమానమా కాదా? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మరి శాసనమండలి చైర్మన్ని అది అవమానించే రీతిలో ఉన్నప్పుడు శాసనమండలి చైర్మన్ ఎందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు? ఇంకా చైర్మన్ ఏమన్నారంటే మనం మా పార్టీ వాళ్ళు అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని అడిగారు. క్షమాపణ నేను ఆ పదం వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అనడంతో సమస్య నన్ను కదా అన్నది, దానికి నేను సంతృప్తి చెందాను, మీరు కూర్చోండి అన్నాడు. ఓకే, నేను సంతృప్తి చెందాను, మీరు కూర్చోండి అన్నాడు. ఇక్కడ మేమేమంటామంటే చైర్మన్ వ్యక్తిగత సమస్య కాదు, అది చైర్మన్ సీటు సమస్య. అది చైర్మన్ ఆ కుర్చీకున్న సమస్య. అది కదిలితే మతం అంటారు. మీ మతం వల్ల పేద పిల్లవాడికి చదువు వస్తుందా? మీ మతం వల్ల పేద బ్రతుకులకు వైద్యం అందుతుందా? మీ మతం వల్ల మా పల్లెటూరికి ఒక రోడ్డు వస్తుందా? మీ మతం వల్ల ఒక కంపెనీ వస్తుందా? మీ మతం వల్ల పేదవాడి బ్రతుకు బాగుపడుతుందా? మీ మతం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒక బిల్డింగ్ వస్తుందా? మీ మతం వల్ల ఏమొస్తుంది? సరే, ఒక్క నిమిషం, మనం కొంచెం సేపు ఒక 2 నిమిషాలు రాజకీయాలు పక్కన పెట్టి, మీరు పూర్తిగా రాజకీయాలు పక్కన పెట్టి, నేను రాజకీయాలు పక్కన పెట్టి ఒక జనరల్ ఏపీ కామన్ మ్యాన్లా మాట్లాడు. అంటే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుంటారు, మీరు అంతకుముందు నుంచి కూడా చూసుంటారు. సో గతంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసినంతగా మనం ఏపీలో కులాల కొట్లాట్లు చూసాం. అంటే రెడ్లు కొట్టుకోవటం కానీ, లేకపోతే కాపులు కమ్మలు కొట్టుకోవటం కానీ, ఎస్సీ ఎస్టీలు కొట్టుకోవడం మనం చూసాం. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో ఏపీలో ప్రధానంగా ఈ మతాల గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో మనం ఎప్పుడు అంటే ఊళ్ళల్లో అరే మీరేమంటురా అంటాం మనం విన్నాం, కానీ మీరేంటి అబ్బాయి అంటే మీరు ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అనేది మనం ఎప్పుడు చరిత్రలో వినింది లేదు. అసలు మన సెట్ తెలంగాణలో ఉంటే కొంచెం ఉంటాయి, ఏపీలో వినింది లేదు. ఈ 21 నెలల కాలంలోనే ప్రతిసారి అంటే ఏం జరిగినా, లడ్డు కల్తీ జరిగినా, లేకపోతే ఎక్కడన్నా ప్రమాదం జరిగినా, ఏం జరిగినా సరే ప్రతిసారి ఈ మతం చొప్పించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది ఏపీలో? సహజంగా మన సామాన్యుడి భాషలోనే చెప్తానే, మనకంటూ ఐడెంటిఫికేషన్ లేనప్పుడు, మనకి వ్యక్తిత్వం లేనప్పుడు, మనకు బలం లేనప్పుడు సహజంగా మనం ఎవరో తెలియకపోతే మన నాన్న పేరు చెప్తాం, అవును, మన ఊరి పేరు చెప్తాం, మన కుటుంబం పేరు చెప్తాం, లాస్ట్కి మన క్యాస్ట్ పేరు చెప్తాం. అట్లా అంటే మనకిక్కడ మనకు ఐడెంటిఫికేషన్ లేదు. ఇక్కడ మనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు. మనకు ఐడెంటిఫికేషన్ లేనప్పుడు ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. వాళ్ళు చేసింది ఏమీ లేక, నిలబడలేక, విషయం మీద నిలబడలేక, చేసిన ఘోరాలని కప్పిపుచ్చుకోలేక మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలు ఎందుకు 2 కొండలు 3 కొండలు తీసేయచ్చు కదా అన్నారని ఒక ఆరోపణ ప్రధానంగా. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే తిరుమల కల్తీ లడ్డు గురించి వ్యవహారం జరుగుతుందో ఆ కల్తీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది, వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. వీళ్ళు పచ్చి హిందూ వ్యతిరేకులు, ఆ అంశం ఈ అంశం 2 కలిపి మాట్లాడుతున్నారు. దీంట్లో నిజాలు ఏంటంటారు? ఇప్పుడు 7 కొండలు 2 కొండలు అనే దానికి 2 జీవోలు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, 726, 727. ఆ జీవోల్ని రద్దు చేస్తానని చెప్పేసి ఎన్నికల ప్రచారంలోకి వచ్చాడు. ఆ జీవో యొక్క విధి విధానాలు ఏంటి? 3 కొండలుగా ఉన్న దాన్ని 7 కొండలు చేయటం కోసం తెచ్చిన జీవోలు. అంతకుముందు 3 కొండల పరిధి ఉంది, కింద అంతా ఎన్నికలు జరుగుతాయి, దాన్ని 7 కొండల పరిధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాని తాలూకు జీవోలే అవి రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళారు. తర్వాత మర్చిపోయారు. సహజమే, ఆయనకి ఎప్పుడు ఉన్న అలవాటే. ఆయనకున్న అలవాటు ఏంటంటే దొంగ అని అనవటం, తనే చేసి ఎవరి మీదో నిందలేయటం, ఎవరో చేసిని తనకి క్రెడిట్ చోరీ చేసుకోవటం. ఆయనకి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ అలవాటు ఉంది ఆయనకి. సహజంగా మన పల్లెటూరులో పిల్లల్లో అరే వీడికి కొద్దిగా చెయ్యి దురుసురా, ఈ వాడికి ఆ అలవాటు ఉంది, ఈ అలవాటు ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ అలవాటు ఉంది. ఎవరో చేసిన పనుల్ని నేనే చేశానని చెప్పుకోవడం, తాను చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద వేయటం, ఆయనకి ఆ అలవాటు ఉంది.
దానికి పెద్ద ఎత్తున ప్రచారాస్త్రాలు రెడీ చేసుకుంటాడు. రెడీ చేసుకొని ముందుగానే ప్రచారం బిగించేస్తాడు. అది అతనికి ఉన్న అలవాటు. మేము క్లియర్గా 2 సంవత్సరాలు అయింది ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. మీరు తెచ్చిన కంపెనీ ఏది, ఒకటన్నా ఓపెన్ అయిందా, మీరు తెచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీరు వేసిన రోడ్లు ఎన్ని, మీరు తెచ్చిన కొత్త పథకాలు ఎన్ని, ఇచ్చిన హామీల్లో నిలబెట్టుకున్నవన్నీ, వీటి మీద చర్చ జరగాలి. వీటి మీద చర్చ జరగాలంటే అసలు ఈ అంశాలు మీ నాయకులు ఎవరు లేవనెత్తట్లేదు కదా. మీ అధినాయకులు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు, రోడ్లపైన ఆయన రావట్లేదు. ఏ చోట అంటే ఇన్ఛార్జీలు ఎవరైతే ఇచ్చారో 175 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కనపడతలేదు. ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా సమస్యలపైన ఎక్కడ కొట్లాడతలేదు. మీరేమో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారు. మండలంలో ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, సరే అసెంబ్లీ లేదనుకోండి. ఇన్ని ఉన్నప్పటికీ మీకు అసెంబ్లీలో సంఖ్య లేకపోయినప్పటికీ బలమైన కార్యకర్తలు మీ సొంతం. మరి ఇన్ని సమస్యలు మీరు చెప్పినట్టు సూపర్ 6 అటర్ ఫ్లాప్, కంపెనీస్ ఏమీ రాలేదు, పేదవాడి బతికి ఇంకా పేదగానే ఉంది. గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం పదే చెప్పిందో రోడ్లు అద్భుతంగా వేస్తామని, 21 నెలలకి ఆ రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఈ 20 నెలల్లో ఒక్క అంశం గురించి స్టిక్ అని పోరాటం చేసిన సందర్భం ఉందా? మీరు అంటే ఇక్కడ ఏంటంటే సహజంగా మా పార్టీకి సామాజిక మాధ్యమాలు తక్కువ, ప్రచార ఆర్భాటం తక్కువ. జగన్మోహన్ రెడ్డి, మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి 2 గంటలకు పైగా మాట్లాడతారు. ఆ 2 గంటల్లో కూడా అథెంటిఫికేషన్ డేటాతోటి, కాగ్ రిపోర్టులతోటి, నీతి ఆయోగ్ రిపోర్టులతోటి, జీడిపి రేటు కానీ, కరెక్ట్, జిఎస్టీ వచ్చి మీరు చెప్తుంది కరెక్ట్. కానీ ఏమంటారంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అథెంటికేషన్ రిపోర్టు, కాగ్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకొని వస్తారు. కానీ ఒక మారుమూల పల్లెటూరులో ఉండేవాడికి అది అర్థం కాదు. అంటే నేనేమంటానంటే అది అర్థం కాదు, కానీ అక్కడ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ప్రజలకు తీసుకుంటే ఏం చేయాలి? గ్రౌండ్ లెవెల్లో రోడ్లపైన ఉద్యమాలు చేయాలి, రోడ్లపైన ధర్నాలు చేయాలి. ఆ విషయంలో మీరు వెనకబడిపోయి ఏ అంశం గురించి వచ్చినా నేను ఒక దగ్గర కూర్చొని 2 గంటలు ప్రెస్ మీట్ పెడతా అంటే జనంలోకి ఎలా వెళ్తారు? ఇక్కడ మీరు అన్న దానికి కొన్ని విషయాలు మేము ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకు ఏకీభవించాల్సి వస్తుందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అక్రమ కేసులు పెడుతుంది. నేరం చేస్తే ఒకడు, ఆ నేరస్తుడిని అరెస్ట్ చేయమని రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఓకే, ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా మొన్న అంబటి రాంబాబు విషయమే తీసుకోండి. అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ తీయమని వెళ్ళాడు. అతని మీద దాడి చేయడానికి వచ్చారు, అతన్ని బూతులు తిట్టారు. ఆ సందర్భంలో ఈయన కూడా పొరపాటున ఒక మాట అన్నారు. ఈయన మాట అన్నందుకు దాని మొత్తం ఆ కాన్స్పిరెన్సీకి మూలాధారమైన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాల, ఈయన అరెస్ట్ చేశారు. సరే, ఈయన అరెస్ట్ చేసి అయిపోయిందా? ఈయన అరెస్ట్ చేసింది కాక ఇళ్ళు తగలబెట్టడం, కార్లు పగలగొట్టడం, ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడులు చేయటం, ఇప్పటి వరకు అలాంటి వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించకపోవటం, సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన దాన్ని వీడియో తీసుకురావడం, ఇప్పుడు అరెస్ట్ చేయటం, భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ప్రశ్నించేవాడిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయపడి ఆగిపోలా. మీరు గమనించి చూడండి, గత 6 నెలల నుంచి సోషల్ మీడియా దెబ్బకు కానీ, డిబేట్లలో కానీ, ఛానల్స్లో డిబేట్లలో కానీ కూటమి ప్రభుత్వ ప్రతినిధులు పారిపోతున్నారు. మేము వేసే ప్రశ్నలు తట్టుకోలేక, మేము వేసే ప్రశ్నలకు ఆన్సర్ లేక పారిపోతున్నారు. మొదటి సంవత్సరంన్నర బెదిరించిన మాట వాస్తవమే. కానీ వాళ్ళ తప్పులు జరిగిన ఆడబిడ్డల మాన ప్రాణాల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో జరిగిన దాడుల విషయంలో కావచ్చు, హత్యాయత్నాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, పంట నష్టం కావచ్చు, కరువు పరిస్థితులు కావచ్చు, వీటన్నిటినీ ఏకరువు పెట్టడం బిగించేశారు. మేము ఉద్యమం చేయలేదని మీరు అంటున్నారు. మామిడి రైతులకి ఉద్యమం ఎవరు చేశారు? మిర్చి పంట ఉద్యమం ఎవరు చేశారు? ధాన్యం ఉద్యమం ఎవరు చేశారు? ఈ రాష్ట్రంలో ఏ ఉద్యమం చేసినా, ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ ఉద్యమం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు ఉద్యమం చేసింది వైఎస్ఆర్సీపీయే, కానీ ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు నడుస్తుంది అక్కడ ప్రభుత్వం. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా చంద్రబాబు టీడీపీ ఉంది. సో ఎన్డీఏ కూటమిని పల్లెత్తి ఒక మాట అనకుండా, ఎన్డీఏ కూటమిని నొప్పించకుండా వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకే బీజేపీకి ఎదురుదిరిగి కానీ, బీజేపీని ఎదిరించి కానీ ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి
లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు ఆబ్వియస్లీ. మేము ఎవరిని అంటున్నాం? చంద్రబాబు నాయుడు అంటున్నారు. లీడర్ని అంటారా లేకపోతే ఉమ్. పక్క కార్యకర్తలు అంటారా? పక్క కార్యకర్తలు అంటారా? లీడర్నే అంటారు. ఎన్డీఏ కూటమినే కదా, కూటమి ప్రభుత్వాన్నే కదా మేము అంటుంది. ఉమ్. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా? కూటమి ప్రభుత్వం నడుపుతుంది అతను కాదా? ఓకే. అతను కాదా? లేదు బీజేపీకి వీళ్ళకి సంబంధాలు ఏమి లేవా? ఉమ్. లేదు నిన్ను అంటుంటే బీజేపీ వాళ్ళు ఏమన్నా రావట్లేదా, సహకరించట్లేదా? ఉమ్. వాళ్ళు తప్పుకునేదానికి మేమేం చేసామండి? ఓకే. ఈయన నేను చేసే నేరాలు ఘోరాలు అన్నిటికీ స్పందిస్తే మా పరుగు పోద్దని వాళ్ళు కొన్ని విషయాలు ఇన్వాల్వ్ కాకపోవచ్చు. ఓకే. అది వాళ్ళ సమస్య. రైట్. అయితే సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్తున్నారు మతం గురించి కులాల గురించి వీళ్ళు తీసుకొస్తున్నారు. మీకు మీ మీద చేసిన ఆరోపణల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఇలా అంటే గత మనకి ప్రత్యేక రాష్ట్రం వచ్చి దాదాపుగా పుష్కర కాలం అయింది. పుష్కర కాలంలో ఆరోపణలు, గొడవలు, కొట్లాట్లు వీటి మధ్య నడిచిపోయింది. కానీ పుష్కర కాలంలో ఇంతవరకు మనం ఒక రాజధాని నిర్మించుకోలేకపోయాం. అంటే మీరు అన్నట్టు రాజధాని పదం లేదు కాబట్టి ఒక నిర్దిష్ట నగరాన్ని నిర్మించుకోలేకపోయాం, ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాం. ఒక పక్కన మన పక్కన ఉన్న తెలంగాణ చూసుకుంటే అక్కడ కూడా గొడవలు ఉండుండొచ్చు. కానీ గొడవలున్నా, పార్టీల మధ్య గొడవలున్నా రాష్ట్రంగా ముందుకెళ్తుంది. కానీ మనం మాత్రం ఆంధ్ర రాష్ట్రం మాత్రం పార్టీల గొడవలు పెట్టుకొని రకరకాల అంశాలతో నువ్వు అది తీసుకొస్తే నేను తీసేస్తా, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నేను తీసేస్తా, ఇలా కొట్టుకోవటం వల్ల ఇప్పటికే 2-3 సార్లు నష్టపోయిన మనం. అంటే మద్రాసు నుంచి తరివేసినప్పుడు, కర్నూలు నుంచి మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసినప్పుడు ఇలా పదే నష్టపోయిన మనం ఈ పార్టీల కొమ్ములాటలతో మరో తరం కూడా నష్టపోయే ప్రమాదం ఏపీలో కనపడుతుంది. దీనికి ఏమి సొల్యూషన్ లేదా? ఈ కుమ్ములాట్లు, ఇవన్నీ గొడవలు, ఇవన్నీ ఎప్పటి నుంచి బిగినాయి? ఈ 2 ఏళ్ల నుంచే కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. పోయిన 5 ఏళ్ల కాలంలో మేము ప్రతిపక్షాల మీద వంకలు ఏమన్నా చెప్పామా? పలాని కంపెనీ రాలేదంటే ప్రతిపక్షం మీద వంక ఏమన్నా చెప్పామా? ఏకంగా ప్రతిపక్ష నాయకుని అరెస్టే చేశారు కదా మీరు. ఏది ప్రతిపక్ష నాయకుడిని ఆయన అరెస్టే చేసిన చేశారు. స్కామ్కి అరెస్ట్ చేసాం. ఆయన చేసిన స్కామ్కి అరెస్ట్ చేసాం. పలానా వాళ్ళ కంపెనీలు రాలేదు, పలానా వాళ్ళ వల్ల రాష్ట్రానికి నిధులు రావట్లేదు, పలానా వాళ్ళు ఇది చేశారు, దానివల్ల నష్టం జరిగింది రాష్ట్రానికి. ఈ కుంటి సాకులు మేము ఏడ చెప్పలేదే. మేము కుంటి సాకులు, మేము అధికారంలోకి వచ్చాం, అప్పుల్లో ఉంది, కానీ ఏ రోజు మా దగ్గర డబ్బులు లేవు, ఓ పేదవాడికి సంక్షేమం ఇవ్వడానికి డబ్బులు లేవని కానీ, ఒక పోర్టు తీసుకురావడానికి డబ్బులు లేవని కానీ, ఒక మెడికల్ కాలేజీకి డబ్బులు లేవని కానీ, ఆ పదమే మా నోటికుండా ఎప్పుడు రాలేదే. ఆ పదమే మా నోటికుండా ఎప్పుడు రాలేదే. ఎప్పుడన్నా అన్నామా? ప్రభుత్వం ఇది బరాయించలేదు, అది బరాయించలేదు, మేము ఇవ్వలేమని ఎప్పుడన్నా అన్నామా? విన్నారా జగన్మోహన్ రెడ్డి గారి నోటికుండా మాట? కరోనా, కఠోరమైన కరోనా వచ్చి ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వచ్చి శవాలు గుట్టలుగా తేలి ఇదంతా ఉపాధి అంతా ఆగిపోయి ఇళ్లల్లో నిలబడ్డ రోజు కూడా నేరుగా ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చి బ్రతికిచ్చారు. ఏ రోజు కూడా పేదవాడికి ఇచ్చే దాంట్లో కానీ, ఒక పథకం రచించే దాంట్లో కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం అప్పుడు కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, మేము చెయ్యలేము అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారి మాట విన్నారా? పదే అప్పుల్లో ఉంది, మేము అది చేయలేము, ఇది చేయలేము అని చెప్పేసి గత ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఆడిపోసుకోవటం, గ్రామాలలో కుళాయి కాడ నీళ్ల బిందెల కోసం ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించి స్థాపించటం తప్పితే మేము ఇది చేశాము, ఇది చేస్తున్నాము, ఇది చేస్తాము, ఇదిగో ఈ జీవో తెచ్చాము, ఈ చట్టం చేశాము, ఈ పథకం రూపొందించాము, ఇదిగో ఈ కంపెనీ ఓపెన్ చేశాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము. శాసనసభలో చర్చించాల్సిన విషయాలు ఇవి కదా. చట్టాలు చేయాల్సిన కాడ చట్టాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, విధ్వంసం చేశారు. స్పెసిఫికేషన్ తోటి మాట్లాడండి. మేమేమంటామంటే ఛాలెంజ్, మేము ఎక్కడ విధ్వంసం చేశామో, ఎక్కడ తప్పు చేశామో, ఎక్కడ నేరం చేశామో మీకు అధికారం ఉంది కదా, చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోండి, అధికారం ఉంది కదా. చర్యలు తీసుకోవడానికి అంటే మీరు చెప్తున్నవి 2 సంవత్సరాలైనా మీరు చర్యలు తీసుకోవడం చేత కాలేదంటే 2 సంవత్సరాలైనా మీరు చెప్పినవి నిజాలని కనీసం నిరూపించుకోలేకపోతే మేము దానికి బాధ్యులము. మీరు అబద్ధాలు చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఊసెత్తకుండా మీరు పరిపాలించి అన్నీ సక్రమంగా ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కొద్దిగా జనాల్లోకి రావడం లేట్ అయ్యేది. మీరే
గెలిచిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. ఏ రోజైనా ఏ ఛానల్లోనైనా, ఏ కేబినెట్ మీటింగ్లోనైనా, ఏ అసెంబ్లీ సమావేశాల్లోనైనా, ఏ పార్టీ మీటింగ్లోనైనా, ఏ ప్రభుత్వ సభల్లోనైనా, ఏ నాయకుడైనా, కూటమి నాయకుడు ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా, ఎనలిస్ట్ అయినా, డిబేట్కి వచ్చేవాళ్ళు స్పోక్స్ పర్సన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవకుండా ఒక్క అరగంట గడిచిన సందర్భం ఎక్కడనుందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ గుండెల్లో నిద్రపోతున్నారు, కళ్ళ కూడా వస్తున్నారు. వణుకు పుట్టి ఉలిక్కిపడి నిద్రలేసి జగన్నామ స్మరణ చేస్తున్నారు. మీరు జగన్నామ స్మరణ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఆయన గొట్టిపాటి రవి గారు ఫెన్షన్ పంచడానికి వెళ్ళి ఫెన్షన్ అందింది కదా, వచ్చింది కదా, ఎవరిచ్చారు ఫెన్షన్ అంటే జగన్ అన్నది. ఒక ఇన్ఛార్జి మంత్రి కూటమి ప్రభుత్వం పోయి ఫెన్షన్ ఇచ్చింది, మీ ఫెన్షన్ వచ్చింది అది ఇదంటే జై జగన్ అన్నది ఆమె. తల ఏడ పెట్టుకోవాలి, అర్థమవుతుందా మీకు? ఎందుకు మా మీద మమ్మల్ని మీ మనసులో మీకు తెలుసు, కూటమి నాయకులందరికీ తెలుసు, మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, అధికారులందరూ చెప్తున్నారు. మీ పార్టీ నాయకులు కూడా ఆఫ్ కెమెరా ఆఫ్ ది మైకు మీకు చెప్తున్నారు, ఈసారి మనం రాము మనం గెలవట్లేదని. ఆ భయమే పట్టుకుంది మీకు, ఆ భయమే పట్టుకుంది. ఇప్పుడు దాకా పొరపాటున అరాచకాలు చేశాం కదా, అక్రమ కేసులు పెట్టాం కదా, దాడులు చేశాం కదా, హత్యలు చేయించాం కదా, ఆడబిడ్డల మాన ప్రాణాలు తీశాం కదా, ఇవన్నీ మనకి ఎక్కడ చుట్టుకుంటాయోనని వణుకు పుడుతుంది మీకు, వణుకు పుడుతుంది. అధికారులు జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అధికారులు కూడా మీ మాట వినడం మర్చిపోయారు, మాట వినడం మానేశారు. పరిపాలన జరగట్లా, లా అండ్ ఆర్డర్ లేదు, మీ పార్టీ నాయకులే మీ మాట వినట్లా. నిన్నగా మనం చూసాం కదా, కొలికిపూడి శ్రీనివాసు కేసినేని చిన్ని పట్టు వస్త్రాల కాడ కొట్టుకున్నారు పబ్లిక్గా. అనంతపురంలో బూడిద కోసం కొట్టుకున్నారు ఎంపీ ఎమ్మెల్యేలు. మీ నాయకులు అసలు మీ మాట వింటున్నారా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఎక్కడైనా ఏ సచివాలయంలో ఇప్పటి వరకు వచ్చిన అధికారం వచ్చిన 2 సంవత్సరాల కాలంగా వస్తుంది, ఒక్క కొత్త పెన్షన్ అన్న ఇచ్చారా? సామాజిక పెన్షన్ ఒక్క కొత్త పెన్షన్ అన్న ఇచ్చారా? అట్లీస్ట్ తీసేసిన 5 లక్షల పెన్షన్లకు ఆయన అయ్యన్నా భర్తీ చేశారా? అంటే మీ దృష్టిలో 60 ఏళ్ళు నిండిన వాళ్ళు లేరా? భర్తలు కోల్పోయిన వాళ్ళు లేరా? యాక్సిడెంటల్గా కానీ వేరే విధంగా కానీ అవయవాలు కోల్పోయిన వాళ్ళు లేరా? వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? ప్రతి దానికి అప్పు, డబ్బులు లేవు. కార్పొరేట్ వ్యవస్థకి తాబేదారులకి, మీ తాబేదారులకు మాత్రం ₹1 వేల కోట్లు భూములు ఇచ్చేస్తారు. కార్పొరేట్ వాళ్ళ అప్పులు రద్దు చేయడానికి మీ దగ్గర డబ్బులు, కానీ పేదవాడికి పిడికెడు అన్నం పెట్టడానికి, అక్షరం చదువు చెప్పడానికి, వాడి ప్రాణం కాపాడటానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. మీరు ఎప్పుడొచ్చినా పేదవాడు కడుపు మార్చుకొని అల్లాడిపోవాల్సిందే. ఎప్పుడొచ్చినా ఒక్క పేదవాడి విషయంలోనే మీ దగ్గర డబ్బులు ఉండవా? మీ చార్టెడ్ ఫ్లైట్లకు ఉంటాయి, మీ విదేశీ ప్రయాణాలకు ఉంటాయి, మీ కార్పొరేట్ కంపెనీలకి వాటాలు పెట్టుకోవడానికి, భూములు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. వాళ్ళు పెట్టకపోయినా, భూములు ఎలకేట్ చేసి వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయకపోయినా కనీసం వాళ్ళని అడిగే ధైర్యం కూడా ఉండదు మీకు. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 పదాలు నేర్చుకున్నారు. పలక మీద నేర్పాడు చంద్రబాబు. ఇయే మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం ఇంతవరకే మాట్లాడండి అని. మేము అడుగుతున్నాం, విధ్వంసం అంటే ఏంటి? విధ్వంసం అంటే ఏంటంటే ఎప్పుడూ జరగని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జనాల్ని తొక్కిచ్చి చంపారే, దాన్ని విధ్వంసం అంటారు. ఎప్పుడూ జరగని విధంగా లడ్డూలో కల్తీ అని చెప్పేసి, జరిగిందని చెప్పేసి, అబద్ధాలు చెప్పేసి, తీరా అది ఆ దేవదేవుడు హెరిటేజ్ దగ్గరకు తీసుకొచ్చి ఆపితే చావు తప్పి కన్ను లొట్టపోయి దాని నుంచి ఎట్ట తప్పించుకోవాలా అని చెప్పేసి దాన్ని విధ్వంసం అంటారు. క్రాకర్స్ పేలి 10 సంఖ్యలో జనం చచ్చిపోతే దాన్ని విధ్వంసం అంటారు. సింహాచలంలో గోడ కూలి జనం చచ్చిపోతే దాన్ని విధ్వంసం అంటారు. కందుకూరు సభలో తొక్కిసలాట్లో జనం చచ్చిపోతే దాన్ని విధ్వంసం అంటారు. పుష్కరాల్లో నీ ఆర్పాటం కోసం
నదిలో పడి జనం చచ్చిపోతే దాన్ని విధ్వంసం అంటారు. ఓకే. విధ్వంసం అంటే అది. సచివాలయాలు కడితే విధ్వంసమా? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తే విధ్వంసమా? ప్రతి పేదవాడి కుటుంబానికి ఇంటికి వెళ్ళి డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ప్రభుత్వ సర్వీసులన్నీ గడప తలుపు కొట్టి ఇవ్వడం విధ్వంసమా? ఓకే. అయితే సార్, ఇప్పుడు ఇందాక నుంచి మీరు ఇవన్నీ చెప్తున్నారు. మరి మనం ఇందాక అడిగినట్టు ఈ అంశాలన్నీ ఏవైతే మీరు లేవనెత్తుతున్నారో ఇవే అంశాలపైన మీ నాయకులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే జనంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు జనం, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీడియాలో ఏం జరుగుతుందంటే ఒక వర్గం మీడియా, ఎందుకంటే మీరే అన్నారు ఇందాక కొంచెం వాళ్ళ మీడియా కొంచెం బలంగా ఉంది. సో ఏదో సామెత కూడా ఉంటుంది కదా, నిజం జనాల్లోకి వెళ్ళేప్పటికి చెడు మొత్తం తిరిగి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు చేసేవి కరెక్ట్ అనే విషయాలు జనంలోకి బాగా వెళ్తున్నాయి, ఎక్కువ వెళ్తున్నాయి. మనం అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది? అదే మీరు పొరపాటు పడ్డారు. మా గ్రామ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఈరోజు పల్లెల్లోకి వెళ్తున్నారు, దళితవాడల్లోకి వెళ్తున్నారు, బీసీ కాలనీల్లోకి వెళ్తున్నారు. గ్రామాలలో అరుగుల మీద కూర్చొని ధైర్యంగా మాట్లాడగలిగేది మేము. ఓకే. ప్రభుత్వం వాళ్ళు ఎక్కడికి గ్రామాల్లో జనాల్లోకి వెళ్ళట్లా. ఓకే. ఆల్రెడీ మానేశారు. గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో మేమే ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఈరోజు కాళ్ళు ఎగరేసుకొని మాకు ప్రభుత్వం లేకపోయినా, మా దగ్గర అధికారం లేకపోయినా, మా దగ్గర ధనం లేకపోయినా మేము వెళ్తే వెనుకబడిన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు మాకు కుర్చీ వేసి, వాటర్ ఇచ్చి, కాఫీ ఇచ్చి, దండం పెట్టి గౌరవించి పంపిస్తున్నారు. ఓకే. మళ్ళీ మీరే రావాలయ్యా అని. మీరు అన్నట్టు మీడియాలో లేకపోవచ్చు. ఇవాళ వచ్చిన సమాచారాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని అంచనా వేసుకునే తెలివితేటలు, ఎడ్యుకేషను, ఈ సమాచార వ్యవస్థ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఒకప్పుడు ఊరికి 1-2 ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, ఊరికి 1-2 టీవీలు ఉండేవి. ఈరోజు ప్రతి సామాన్యుడి జేబులో ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 4కి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్కూలుకు పోయే పాప, కాలేజీకి పోయే పాప దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళ అమ్మ పనికి వెళ్ళే ఆమె దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళ నాన్న వ్యవసాయానికి వెళ్తే అతని దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకం ఆర్భాటంగా ప్రవేశపెట్టారు, అది వాళ్ళ అకౌంట్కి వచ్చినాయా రాలేదా అనేది చెక్ చేసుకునే నాలెడ్జ్ ఇప్పుడు వాళ్ళకి వచ్చింది. ఇది అబద్ధమా నిజమా అనేది ఆ నాలెడ్జ్ వాళ్ళకి వచ్చింది. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను. లడ్డు కల్తీ వాళ్ళు చెప్పే మాట, ఎక్కడైనా ఆ కల్తీ లడ్డు తిని ఒక్క ప్రాణమైనా పోయిందా, ఒక్కరికైనా అస్వస్థత వచ్చిందా? ఇన్ని కోట్ల మంది హిందూ విశ్వాసులు ఆ దేవదేవుడి ప్రసాదం తీసుకొని ఏళ్ల తరబడి తిన్నారు కదా, పబ్లిక్ నుంచి ఒక కంప్లైంట్ అయినా వచ్చిందా? పోనీ దాన్ని అట్లా పెడదాం, జరిగింది అంటున్నారు కదా, ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఆ డైరీలకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఆ ట్యాంకులు చెక్ చేసింది ఎప్పుడు, అసలు లడ్డు చెక్ చేశారా, దానికి కారణభూతులు ఎవరు? 2 సంవత్సరాలు పట్టిద్దా మీకు ఐడెంటిఫికేషన్ చేయడానికి? 2 సంవత్సరాలు పట్టిద్దా? అంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద కూటమి ప్రభుత్వం, డబల్ ఇంజన్ సర్కారు, ఇన్ని కోట్ల మంది హిందూ విశ్వాసులు ఉంటే ఆడ తప్పు జరిగితే 2 సంవత్సరాలు పట్టిద్దా? ఇందాపూర్ డైరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వైష్ణవి డైరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వైష్ణవి డైరీకి సంగం డైరీకి ఉన్న లింక్ ఏంటి? ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న లింక్ ఏంటి? ట్యాంకర్లు ఎవరి హయాంలో కల్తీ జరిగిందని చెక్ చేశారు? ఎవరి హయాంలో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? ఎవరి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగిందని వెలుగులోకి వచ్చింది? అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళ హయాంలో వచ్చిన వాటికి వాళ్ళు సమాధానం చెప్పకుండా, వాళ్ళ హయాంలో కొండపైకి బిర్యానీలు పోయి చిక్కారు, మందు బాటిల్ వెళ్ళి చిక్కారు, సాక్షాత్తు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గోపురం ఎక్కి మందు తాగి తందాన ఆడింది ఎవరి హయాంలో? ఇవన్నీ అందరూ మీడియా ఉంది చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, అరే మన దగ్గర ఛానల్స్ ఇన్ని ఉన్నాయి, మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం, ప్రజలు ఎందుకు నమ్మట్లేదు? చంద్రబాబు గారు, మీ ద్వారా చెప్తున్నా, చంద్రబాబు గారు సమాజం ఎడ్యుకేట్ అయింది, డిజిటల్ వ్యవస్థ పెరిగింది, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, సోషల్ మీడియా పెరిగింది, ఇక మీ మీడియాలు, మీ పచ్చ మీడియాలు,
మీ పచ్చ కామెరలు, పచ్చ పురుగులు ఇక చెల్లవు. ఫ్యాన్ బ్రాండ్ మందు వచ్చింది, పచ్చ పురుగులన్నిటినీ సర్వనాశనం చేస్తుంది. ఓకే. రాష్ట్రం పసిడి పంటలతో విరాజిల్లబోతుంది. రైట్ సార్. ఫ్యాను గాలి మీరు అనుకుంటున్నారు ఏదో చిన్న గాలి అనుకుంటున్నారు, అది రాబో రోజుల్లో ఉప్పెన కాబోతుంది, తుఫాను కాబోతుంది. ఆ గాలికి మీరు అడ్రస్ లేకుండా కొట్టుకుపోతున్నారు. ఒక్కడేలే, ఒక్క పార్టీయేలే, 11 ఈ మాటలు కట్టి పెట్టండి. రైట్. థ్యాంక్ యూ సార్.